నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామశెట్టి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే వంజక్క. వంజక్క, జనరల్ గా ఈ మధ్య కాలంలో క్యాన్సర్ అనేది కామన్ అయిపోయింది. అయితే మీరు క్యాన్సర్ ని ఎదుర్కొని బయటపడ్డారు. సో నిజంగా అది 100% ఆల్వేస్ అప్రిసియేట్ చేయాలి. మిమ్మల్ని చాలా మంది ఇన్స్పిరేషన్ గా కూడా తీసుకున్నారు, ఇంకా తీసుకుంటున్నారు. అయితే ఈ క్యాన్సర్ కణాలు అనేవి నిజంగా ఎప్పుడు ఏ విధంగా బయటపడతాయి అనేది ఎవరు ఊహించలేం. మరి ఈ క్యాన్సర్ ని నిరోధించడానికి, దాని నుంచి బయటపడడానికి, ఒకవేళ రాకపోతే అదృష్టం అని ఇంకెప్పుడు రాకుండా ఉండడానికి, సో ప్రతిరోజు ఒక రొటీన్ అంటూ, ఒక రొటీన్ మ్యాజిక్ డ్రింక్ అనండి, మ్యాజిక్ ఫుడ్ అనండి, ఏదైనా కానీ ఏదైనా ఉంటుందా? ప్రతిరోజు ఇది తీసుకుంటే వస్తే తగ్గిపోతుందని, లేదంటే అసలు రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయని కానీ ఏమైనా ఉంటుందా? అంటే క్యాన్సర్ కి నో గ్యారంటీ ఫస్ట్ థింగ్. ఓకే, మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇక్కడ మనం ఎవరినో మభ్యపెట్టి మాట్లాడేది ఏమీ లేదు. క్యాన్సర్ ఎప్పుడు ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, వస్తే తగ్గుతుందా, ఇవన్నీ ఎవ్వరు 100% గ్యారంటీ ఇవ్వలేరు. మన చేతిలో ఉన్నది ఏంటంటే మనకి తెలిసినంత వరకు మనము మన బాడీకి న్యాయం చేయాలి. ఓకే, అంటే అబ్యూస్ చేయకుండా మనం ఏం తింటున్నాము, మనం ఎలా ఉంటున్నాము, మన ఆలోచన విధానము, మన లైఫ్ స్టైల్, మనం తినే ప్రతి ఆహారము, మన నోట్లోకి వెళ్ళే ప్రతి ముద్ద ఆరోగ్యకరంగా ఉందా లేదా అన్నది చూసుకొని మన లైఫ్ స్టైల్ని ఎంత బాగా, అంటే మనకు ఒక దినచర్య అంటూ ఉంటుంది అనమాట. అంటే హెల్దీ లైఫ్ స్టైల్, ఆ హెల్దీ లైఫ్ స్టైల్ మనం చేస్తున్నామా చేయట్లేదా అని మనం ఆలోచించుకోవాలి. ఓకే, ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఇప్పుడు వరకు నా దగ్గరికి ఐ థింక్ చాలా వందల మంది తోటి మాట్లాడి ఉంటాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన స్టోరీ. కొన్ని వింటుంటే నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నా, కొన్ని కేసెస్ వింటుంటే నాకు బాగా బాధ అనిపిస్తుంటుంది. అయ్యో వీళ్ళకి ఎందుకు వచ్చింది, రాకుండా ఉండాల్సిందే అని ఒక ఆలోచన కూడా వస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళందరూ బాగా జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజులు చేసి యోగాలు చేసి వాళ్ళకు కూడా వచ్చేసినాయి. సో ఇది చేస్తే వస్తుంది, అది చేస్తే రాదు అని క్వశ్చన్ లేదు ఇక్కడ. ఓకే, అయితే ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ మధ్యకాలంలో చిన్న చిన్న పిల్లలకు కూడా క్యాన్సర్, చిన్న పిల్లలకి. ఓకే, వాళ్ళకి ఏం తెలియదు అసలు. అయితే ఇది నా ఓన్ ఒపీనియన్ అంతే, ఎవరి ఒపీనియన్ కాదు. ఎందుకు పిల్లల్లో ఇంత క్యాన్సర్ వస్తుంది, ఒకప్పుడు ఎందుకు లేదు అంటే మనం ఈ మధ్య పిల్లల్ని కూడా ఎక్కువ గ్యాడ్జెట్స్కి, రేడియేషన్కి మనము ఎక్స్పోజ్ చేసేసాము. అవునా కదా? చాలా ప్లేసెస్లో పిచ్చుకలు కనపడవు, ఇప్పుడు చిన్న చిన్న బర్డ్స్ కనపడవు. ఈ బర్డ్స్ అన్ని కనపడట్లేదు, పిచ్చుకలు కనపడట్లేదు ఆ ప్లేస్ లో అంటే డెఫినెట్ గా దట్ ప్లేస్ ఇస్ రేడియేషన్ ఉన్న ప్లేస్ అని నా ఒపీనియన్ ఇది. ఓకే, నేను ఎవరి గురించి చెప్పట్లేదు, నాకు అనిపించింది. అంటే నాకు ఉంటుంది కదా ఒక థాట్, ఓకే ఈ ప్లేసెస్ లో, సో ఇలాంటి ప్లేసెస్ లో ఎక్కువగా క్యాన్సర్ కాజెస్ ఉన్నాయి, క్యాన్సర్ కారకాలే ఉన్నాయి. కాకపోతే ఇన్ఫర్మేషన్ ఎవరు బయటకు రానివ్వరు. ఒకవేళ మనం దాని మీద డిబేట్ చేసినా వాళ్ళకుండే లాజికల్ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి. బట్ యాజ్ అ మదర్, నేను కూడా పిల్లల తల్లినే కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే పిల్లలని కానీ చిన్నపిల్లలు ఎస్పెషలీ వాళ్ళకి క్యాన్సర్ తగ్గించాలి అనుకుంటే వాళ్ళకి ఇచ్చే ఆహారంతో పాటు మనం ఎంతసేపు ఫుడ్ అని మాట్లాడుతూ ఉంటాం, ఇది తినండి అది తినండి, కానీ మనము రేడియేషన్కి ఎంత దూరంగా ఉండగలిగితే, మొబైల్ ఫోన్స్, గ్యాడ్జెట్స్, ఇవన్నిటికి ఎంత దూరంగా పిల్లల్ని ఉంచగలిగితే వాళ్ళని అంత ఆరోగ్యకరంగా మనము ఉంచుతాం. సో ఇది ఒక బెస్ట్, నా తరఫు నుంచి ఒక సిన్సియర్ అయిన మదర్లీ అండ్ ఫ్రెండ్లీ అడ్వైజ్ అందరికి. కాబట్టి మనం అనుకుంటాం ఎందుకు వచ్చింది పిల్లాడికి, వీక్ అయిపోతున్నాడు, సన్నగా అయిపోతున్నాడు, బట్ రేడియేషన్కి ఎంత దూరంగా, కొంచెం అవుట్స్కట్స్కి వెళ్తే, హైదరాబాద్ నుంచి కాస్త దూరం వెళ్తే మనం పక్షులు చూస్తాం, పిచ్చుకలు చూస్తాం, బర్డ్స్ చూస్తాం. అవన్నీ రేడియేషన్ ఫ్రీ జోన్స్ అనమాట. ఎక్కడైతే ఎక్కువగా గ్రీనరీ ఉంటుందో, పచ్చదనాలు ఇవన్నీ ఉంటాయో అవన్నీ రేడియేషన్ ఫ్రీ జోన్స్. మనం అక్కడే స్పారోస్, పిచ్చుకలు అవన్నీ చూస్తుంటే ఓకే, రేడియేషన్ వల్ల చిన్న చిన్న బర్డ్స్ అవన్నీ పోతున్నాయి కాబట్టి ఆ చిన్న ప్రాణాలు ఎలా అయితే పోతున్నాయో, చంటి పిల్లలకు కూడా వాళ్ళకి ఈ క్యాన్సర్ కి మెయిన్ రీజన్ అది కూడా ఒకటి. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనం ఎలాగుంటున్నాము, ఎవరికి గ్యారంటీ అయితే లేదు, నాకు రాదు నీకు రాదు ఏం లేదు, ఎవరికైనా వస్తుంది అని భయపడుకుంటూ నాకు కూడా వస్తుంది అని ఆలోచన కాదు. రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలా, ఇమ్యూనిటీ ఎప్పుడైతే, క్యాన్సర్ సెల్స్ ప్రతి ఒక్కళ్ళ ఒంట్లో ఉంటాయి అన్నమాట. ఓకే, అది క్యాన్సరస్, మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే ఆ సెల్స్ ని రోజు ఫైట్ చేసేస్తుంటుంది. అందుకే ఇమ్యూనిటీ బాగా ఉంచుకోవాలి. మీ ఇమ్యూనిటీ ఎంత బాగుంటే అంత బాగా మీరు ఫైట్ చేయగలుగుతారు మీకు వచ్చిన ఏ రోగాన్నైనా. ప్రతి ఒక్క రోగం వచ్చిన వెంటనే మనం టాబ్లెట్ వేసుకోవడం కాదు, మన బాడీని అలౌ చేయాలి, దాన్ని ఫైట్ చేయనివ్వండి.
మన ఇమ్యూన్ సిస్టమ్ ని పని చేయనివ్వండి. తలనొప్పి రాగానే వెంటనే తలనొప్పి వచ్చిన 5 నిమిషాలకి వెళ్ళి టాబ్లెట్ సారిడోన్ వేసుకోవడం కాదు. తలనొప్పి వచ్చింది, లెట్ యువర్ బాడీ ఫైట్. మీ బాడీని దాన్ని ఫైట్ చేయనివ్వండి. జ్వరం రాగానే కూడా ఆటోమేటిక్ గా జ్వరము, జలుబు, తలనొప్పి ఇవన్నీ కొంతసేపట్లో తగ్గిపోతాయి. సీరియస్ జ్వరాలు అంటే గనక వెళ్ళి కాస్త మలేరియా, టైఫాయిడ్ అట్లాంటివి వస్తే కంటిన్యూస్ గా ఉంటూ ఉంటుంది. కంటిన్యూస్ గా ప్రతి ఒక్క రోగాన్ని మన బాడీ ఫైట్ చేసే శక్తి మనకు ఉంటుంది. ఆ శక్తిని మనం అలౌ చేయట్లేదు అనమాట. మనమే ఆపేస్తున్నాం. వద్దు, అక్కర్లేదు, నేను టాబ్లెట్ వేసేసుకుంటాను, లేకపోతే నేను ఇంకా ఏదో చేసేస్తాను. సో అలౌ చేయండి. మీ ఇమ్యూన్ బాగుండడానికి ఏమేం తినాలి, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉండడానికి ఏం తినాలి అని కోవిడ్ వచ్చినప్పుడు మనం తిప్పతీగ ఎక్కువగా తినేవాళ్ళం కదా. గిలోయ్ ఆ జ్యూస్ ఒకటి మీరు రెగ్యులర్ గా మీరు యూజ్ చేసుకో. వీట్ గ్రాస్ జ్యూస్ ఒకటి. ఇప్పుడు క్యాన్సర్ రిలేటెడ్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం క్యాన్సర్ అంటే మనం క్యాన్సర్ రాకుండా కాదు, మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉంచుకోవడానికి ఏం తింటే మనకి ఇంటాక్ట్ గా ఉంటది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నది మనం మాట్లాడుకుందాం ఇక్కడ. సో నేను చెప్పినట్టు తిప్పతీగ ఒకటి, వీట్ గ్రాస్, రెగ్యులర్ గా వీట్ గ్రాస్. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ ఎవరు వచ్చిన క్లయింట్స్ వాళ్ళకి నేను వీట్ గ్రాస్ తాగమని చెప్తాను. ఆ వీట్ గ్రాస్ ఎనీ టైం తాగొచ్చు, పర్టికులర్ ఈ టైంలో తాగాలని మనం దేనికి టైం లేదండి. మామూలుగా మేము అంటే నార్మల్ గా మా దగ్గరికి వచ్చి చెప్తాం ఈ టైంలో ఇది తినండి. కాకపోతే మీ డిసిప్లిన్ మీకు ఉండాలి. ఎట్లా డిసిప్లిన్ అంటే మార్నింగే లేవడము, కాస్త స్నానం అవి చేసుకోవడం, కొంచెం సేపు ఫిజికల్ యాక్టివిటీ ఉండడము, బ్రేక్ఫాస్ట్ కంటే ముందు కాస్త ఏమైనా ఇట్లాంటి నిమ్మకాయ నీళ్ళు, జీలకర్ర నీళ్ళు అలాంటివి ఏదైనా తాగే ప్రాసెస్ లో వీట్ గ్రాస్ తాగొచ్చు. తర్వాత బై 8 o'clock బ్రేక్ఫాస్ట్ చేయడము, మధ్యలో 11 o'clock అలా కాస్త సీడ్స్ అట్లాంటి, లేకపోతే ఏదైనా ఒక గ్రీన్ టీ, లేకపోతే ఏదైనా ఒక హెల్దీ ప్రోటీన్ రిచ్ డ్రింక్ తాగడము. 1 o'clock కల్లా లంచ్ చేసుకోవడము, లంచ్ కి ఒక 1/2 గంట ముందు ఏదైనా ఒక రా వెజిటేబుల్ అలాంటిది ఏదైనా తినడము, మళ్ళీ అరౌండ్ 4 o'clock కాస్త వాటర్ లాంటిదో, అట్లా ఒక మంచి రొటీన్ మీ అంతట మీరే. ఈ మధ్యలో మీరు చేసే చిన్న చిన్న ఎక్సర్సైజెస్, చిన్న చిన్న వాకింగ్ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి అన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా రేడియేషన్ ఫ్రీగా ఉండడం ఒకటి చూసుకోవాలి మనం. ఓకే, అంటే నైట్ పడుకునే ముందు మనకి ఇప్పుడు నా దగ్గర మూడు మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. నాకు ఫర్ ఎగ్జాంపుల్ 3 మొబైల్ ఫోన్స్ నా తల కింద పెట్టుకుంటే ఏమవుతుంది, కొన్ని రోజులకి మళ్ళీ ఏదో ఒక రోగం వస్తుంది. అలానే పెట్టుకుని పడుకుంటుంది. సో అదే చెప్తున్నాను కదా, మనతో పాటు పిల్లలు పక్కనే పక్కన. సో ఒక్కొక్కరికి ఒక ఫోన్ కాదు, ఈ మధ్య 4-5 ఫోన్లు ఉంటాయి, అన్ని పిల్లో కింద పెట్టుకోవడం. సో ఒక్క అడ్వైజ్ ఏంటంటే అట్లీస్ట్ 1% మార్పు వచ్చినా సరిపోతుంది. ఫోన్స్ నైట్ పడుకునేటప్పుడు కాస్త దూరంగా పెట్టి పడుకోండి. అట్లీస్ట్ పిల్లల దగ్గర అయితే పెట్టకండి. ఓకే, మీరు కూడా అవన్నీ అంటే చిన్నగానే ఉంటది, కాకపోతే ప్రాబ్లం ఆ చిన్న దగ్గర నుంచే మొదలవుతుంది అనమాట కదా. సో ఫోన్స్ కాస్త దూరంగా పెట్టడం, ఎక్కువ రేడియేషన్ అయ్యి కొంతమంది మాట్లాడితే ఒకసారి వెళ్ళిపోయి ఎక్స్రేలు అవి చేపించేసుకుంటూ ఉంటారు, బ్లడ్ టెస్ట్లు, ఇవన్నీ కూడా కాస్త అవాయిడ్ చేసుకుంటూ రండి. మీ బాడీని కాస్త అంటే ఇమ్యూన్ స్ట్రాంగ్ అయ్యేలాగా చూసుకోండి ప్రతిదీ అనమాట. ఏం తింటున్నాము అన్నది ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మనం తినే ఫుడ్ లో కూడా అనుకుంటాం ఆర్గానిక్ అంటూ ఉంటాం. సో ఎంత ఆర్గానిక్ అన్నది మనకు తెలియదు, కాకపోతే ట్రై చేయండి మాక్సిమం ఆర్గానిక్ తినడానికి, ఇంట్లోనే పెంచుకోవడానికి ట్రై చేయండి. కష్టమే ఇవన్నీ, కాకపోతే మనం హెల్దీగా ఉండాలి, కొన్నేళ్ళు ఎక్కువగా బ్రతకాలి, బాగా ఆరోగ్యంగా బ్రతకాలి అంటే గనక చిన్న చిన్న మార్పులు అవసరం. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ నాకు. అయితే మరి సూపర్ డ్రింక్ అని ఒకటి అడిగాను కదా, సో సూపర్ ఫుడ్ కానీ సూపర్ డ్రింక్ కానీ ఏమైనా ఉంది? ఓకే, నేను అంటే నాకు క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయాక కానీ అప్పుడే డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ నేను చేసే చిన్న చిన్న రెమెడీస్ అవి నాకు నేనైతే గ్యారంటీ ఇవ్వను ఇది చేయడం వల్ల నాకు 100% నేను ఫ్రీ ఆఫ్ క్యాన్సర్ అని అయితే చెప్పను. కాకపోతే నా వంతు ప్రయత్నంగా నేను ఏం చేశానో చెప్తాను. ప్రతిరోజు ఫ్రోజన్ లెమన్ ఒకటి తినేదాన్ని. నిమ్మకాయని ఇలా ఒక నిమ్మకాయని ఇలా చిన్న చిన్న ముక్కలు 4 ముక్కలు చేసేసి అవన్నీ ఫ్రీజర్ లో పెట్టేసేదాన్ని. ఫ్రీజర్ లో పెట్టి మార్నింగ్ లేవగానే ఆ తొక్కతో పాటే అదొకటి నోట్లో వేసుకొని, అది ఎక్కడో చదివాను యాక్చువల్ గా, చేదుగానే ఉంటది, కాకపోతే అది అలా తిని నవ్వులేసేదాన్ని, అదొకటి చేసేదాన్ని రెగ్యులర్ గా. దాని తర్వాత ఈ న్యూట్రిషనిస్ట్ అయిన ఈ ప్రాసెస్ చదువుకుంటున్నప్పుడు అంతా నాకు ఆ ఉసిరి వల్ల బెనిఫిట్స్ అర్థమైన తర్వాత రెగ్యులర్ గా నా ఆహారంలో ఉసిరి ఏదో రకంగా ఉండాల్సిందే. అయితే నేనేం చేస్తానంటే ఈ సీజన్ ఉసిరికాయ సీజన్ ఉంది కాబట్టి ఉసిరికాయలు మంచి ఫ్రెష్ ఉసిరికాయ తీసుకొని అది ఒక మంచి పెద్ద ఉసిరికాయ దంచేస్తాను, మెత్తగా దంచేసి దాన్ని ఒక అల్లం ముక్క కూడా దంచుతాను. అల్లం ముక్క, అందులో కాస్త జీలకర్ర, ఇవి వేసి 3 బాగా పేస్ట్ లాగా చేసేసి అందులో కాస్త గోరువెచ్చటి నీళ్ళు పోసి మంచి ఒక గ్లాసు వరకు నీళ్లు అయిపోతే మిక్సీలో వేస్తే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. దాన్ని వడకట్టేసి దాంట్లో కాస్త తేనె వేసుకుంటాను. గోరువెచ్చటి నీళ్ళే కాబట్టి తేనె అలౌడ్ అనమాట. తేనె అందులో వేసుకొని
అది రెగ్యులర్ గా నేను ఎవ్రీడే ఫస్ట్ డ్రింక్ అంటాను కదా, మార్నింగ్ డ్రింక్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సజెస్ట్ చేస్తాం. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఉన్న వాళ్ళు ఒకటి. అయితే ఇదేంటంటే ఉసిరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన దోషాస్ అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది. అది మన ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ గా ఉంచుతుంది అన్నమాట. సో అది ఒకటి మాత్రం నేను రెగ్యులర్ గా. దీనివల్ల ఎసిడిటీ కూడా ఫామ్ కాదు కదా? అవ్వదు, అసిడిటీ ఫామ్ అవ్వదు, కడుపు బ్లోటింగ్ అవ్వదు, వెయిట్ ఇవన్నీ అన్ని కంట్రోల్లో ఉంటాయి. అంటే నేను పెద్ద వెయిట్ లాస్ పర్సన్ ని కాదు, నాకు కొంచెం వెయిట్ అటు ఇటు అయినా నేను ఏం పట్టించుకోను కాబట్టి. బట్ ఇది వెయిట్ లాస్ కూడా ఎయిడ్ చేస్తుంది. వెయిట్ లాస్ కంటే కూడా మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, మనకి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి ఇది ఒక సజెషన్ అంతే. ఇంకా ఉన్నాయి చాలా చేసుకోవాల్సినవి మన లైఫ్ లో. ఇది మాత్రం ఎవరైనా ట్రై చేయాలి. క్యాన్సర్ ఆల్రెడీ ట్రీట్మెంట్ అవుతున్న వాళ్ళు కూడా, ఇది ఇప్పుడు కీమోస్ అవుతున్నాయి, రేడియేషన్స్ అవుతున్నాయి, సర్జరీస్ అవుతున్నాయి, ఎటువంటి క్యాన్సర్ అన్నా. అండ్ ఎస్పెషల్లీ ఉసిరి ఏంటంటే మెయిన్ గా లంగ్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి బాగా వర్క్ చేస్తుంది అనమాట. సో ఇది ఒక్కటి బాగా మీరు ట్రై చేయొచ్చు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు నేను రెగ్యులర్ గా యూజ్ చేసేదే కాబట్టి నో సైడ్ ఎఫెక్ట్స్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీనికి. సో మీరు అంతా ట్రై చేయొచ్చు అనమాట. నిజంగా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. నిజంగా మంచి మ్యాజిక్ డ్రింక్ అని చెప్పాలి. దీంతో డెఫినెట్ గా చాలా బాగుంటుంది అండ్ బ్యూటిఫుల్ గా కూడా కనిపించవచ్చు. ఆఫ్ కోర్స్ ఉసిరి ఎవరైతే రెగ్యులర్ గా ఉసిరి, అల్లము, జీలకర్ర, తేనె అంతే. సో అన్ని కూడా చాలా హెల్దీ డ్రింక్ కదా. థ్యాంక్ యూ సో మచ్ వంజక్క. నమస్తే. చూసారు కదండి, మరి ఎవరైతే క్యాన్సర్ వచ్చింది అని బాధపడుతున్నారో, లేదంటే వస్తుంది అనేది ఎవరికైనా అనిపిస్తున్నా సరే, లేదు ఇలాంటివి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నా అండ్ పూర్తి ఆరోగ్యంగా మనం ఉండాలి అంటే ఇది మ్యాజిక్ డ్రింక్ అని చెప్పాలి. సో ఇలాంటి ఒక మ్యాజిక్ డ్రింక్ అండ్ మంచి ఇన్ఫర్మేషన్ మంచిగా అందించారు కదా. సో డెఫినెట్ గా ఇలాంటివన్నీ కూడా మిస్ అవ్వద్దు. మరి అదేవిధంగా పర్సనల్ గా మీకు ఎవరికైనా సరే పర్సనల్ గా న్యూట్రిషన్ డైట్ కావాలన్నా, మీకున్నటువంటి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కైనా దానికి తగిన రెమెడీస్ పర్సనల్ గా మీకు కావాలనుకుందాం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు కదా, టారో కార్డ్ రీడర్ వనజక్క అని. టారో కార్డ్ రీడింగ్ ద్వారా మీకున్న ప్రతి సమస్యకి సొల్యూషన్ కావాలనుకున్నా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి, డీటెయిల్స్ తెలుసుకోండి. నమస్తే.